ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్కు ఏఐ బ్రేక్ అంట. అంటే ఏఐని ట్రాఫిక్‌లో గూడా పెట్టబోతున్నారనమాట. అంటే ఏఐ టూల్స్ సంబంధించి ట్రాఫిక్‌లో ఏ విధంగా ఎక్కడెక్కడ పెడితే ట్రాఫిక్ సంబంధించి సమస్యలు తగ్గుతాయని చెప్పేసి ఏఐని గూడా ట్రాఫిక్‌లో పెట్టబోతున్నారన్నమాట ఇప్పుడు. ఐటీ కారిడార్‌లో ఐటీ కారిడార్‌లో స్విస్ టెక్నాలజీస్‌తో సరికొత్త విప్లవం. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందా? స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో సక్సెస్ అయిన టెక్నాలజీ అంట. అంటే ఇట్లాంటి ఏ టెక్నాలజీని స్విట్జర్లాండ్‌లో సక్సెస్ అయిందట. దాన్ని ఇప్పుడు మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లేటెస్ట్ టెక్నాలజీతోని మన దగ్గర పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. హైదరాబాద్ ఐటీ హబ్‌లో నిత్యం నరకప్రాయంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ నడుం బిగించారు. యూరోప్ దేశాల్లో సక్సెస్ అయిన అత్యాధునిక సాంకేతికతను మన రోడ్లపైకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారట. ట్రాఫిక్ కష్టాలకు ఏఐ పరిష్కారం. ప్రిడిక్ట్ ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత స్పందించడం కంటే జామ్ అయ్యే అవకాశాలు ముందే గుర్తించి అప్రమత్తం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారట. అంటే ఇప్పుడు ఏదైనా రూట్లో వెళ్తే ఆ రూట్లో ట్రాఫిక్ అయితే అని చెప్పేసి ముందే సిగ్నల్స్ ఇవ్వడం అన్నమాట. అట్లాంటి పరికరాన్ని ఏ పరికరాన్ని ఆ రూట్లో అమర్చడం అనమాట. అది సిగ్నల్స్ ఇస్తే దానిలో అప్పుడే ముందే పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ డైవర్షన్ చేయడము ఇట్లాంటి పనులన్నీ చేస్తారనమాట. ఇదొకటైతే ఇక నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ లోకల్ ఇంప్లిమెంటేషన్ అట. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరంలో విజయవంతమైన ట్రాన్స్కాలిటీ సంస్థ సాంకేతికతను ఇక్కడ వాడనున్నారట. దీనిపై ఇప్పటికే ఆ సంస్థ సీఈఓ డాక్టర్ లుకాస్ అంబుల్ పోలీసులకు పవర్ఫుల్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారంట. ఇక ఐటీ కారిడార్పై ప్రత్యేక ఫోకస్ అంట. ఇప్పుడు మన ఐటీ కారిడార్లో చూసుకుంటే ఈ క్యాబులు కానీ బస్సులు కానీ టూ వీలర్స్ కానీ ఇంకా ఇతరత్ర వాహనాలు కానీ టూరిస్ట్కు సంబంధించిన వాహనాలు కానీ అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మార్నింగ్ 11 తర్వాత కొంచెం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ పొద్దున ఆఫీస్‌కి ఎవరైతే వెళ్తారో ఆ టైంలో విపరీతంగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5 అయిపోయిన తర్వాత 6 అయిపోయిన తర్వాత కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. జస్ట్ హాఫ్ కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటేనే గంట 2 గంటలు పట్టే పరిస్థితి అనమాట. సో దాంట్లో ఐటీ కారిడార్ ఏదైతే ఉన్నదో అటు సైడు పెద్దగా ఫస్ట్ ఫోకస్ చేస్తారంట. అక్కడ ఇంప్లిమెంట్ అయితే ఎక్కడెక్కడైతే హైదరాబాద్ సిటీలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉందో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం నుంచి సాయంత్రం వేళల్లో చిక్కుపోతున్న ఉద్యోగుల కోసం రద్దీ మార్గాల్లో ప్రత్యేక ఊహలు అమలు చేయనున్నారట. అంటే ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ జాబ్ ఎవరైతే చేస్తారో సాఫ్ట్వేర్ వాళ్ళు శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి శుక్రవారం వరకు మొత్తము ట్రాఫికే ఉంటుంది. ఇక అది ఏ సమయంలో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ చిక్కపోతూ ఉన్నారు కార్లు కానీ బైకులు కానీ అని చెప్పేసి గుర్తించి వాళ్ళను అదనపు మార్గము వెళ్ళేలాగా లేదంటే వేరే రూట్లు క్లియర్ చేసేలాగా దాన్ని ముందస్తుగా ఈ పరికరాలు అయితే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారన్నమాట. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలంట. కేవలం టెక్నాలజీ పైనే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఫ్రీ టెస్ట్ అంటే కితీవ మాట విధానాన్ని ఏదైతే ఉందో పక్కాగా అమలు చేయాలని పోలీస్ స్టేషన్లకు కఠిన ఆదేశాలు కూడా జారీ చేశారంట. అంటే స్మార్ట్ సిగ్నలింగ్ వాహనాల రద్దీని బట్టి సిగ్నల్ సమయాన్ని వాటంతట అవే సర్దుబాటు చేసుకున్నలా ఈ ఏఐ సిస్టము పనిచేస్తుందట. సో ఏదైతే ఇప్పుడు ఇటు సైడు 4 రూట్లు ఉన్నాయనుకోండి, ఒక రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది అంటే చాలా దూరం వరకు ట్రాఫిక్ ఉందనుకోండి, ఆ రూట్ ఫస్ట్ క్లియర్ చేసేదానికి ఆటోమేటిక్గా సిగ్నల్ ఆన్ అయిపోతుంది అనమాట. అంటే వేరే వాళ్ళకి కొంచెం లేట్గా వస్తే సిగ్నల్ వీళ్ళకు కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో అట్లా ఎక్కువ రద్దీని బట్టి ఆ పరికరము ఆటోమేటిక్గా సిగ్నలింగ్ ఇస్తుంది అనమాట. సో అట్లాంటి ఏ టెక్నాలజీ ఎన్నో వాడబోతూ ఉన్నారనమాట. సాంకేతికతతోనే సాధితం. కేవలం రోడ్ల విస్తరణతోనే కాకుండా ఉన్న వనరులను స్మార్ట్గా నిర్వహించడం ద్వారానే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు. సైబరాబాద్ను ట్రాఫిక్ రహిత జోన్గా మార్చడమే మా లక్ష్యం. ఈ అత్యాధునిక విధానం అమల్లోకి వస్తే గంటల తరబడి సిగ్నల్ వద్ద వేచి ఉండే కష్టాలు తప్పడమే కాకుండా ఇంధనం మరియు సమయం కూడా ఆదా అవుతాయి. సో స్లోగా వెళ్ళినప్పుడు ఏమైతే అంటే పెట్రోల్ అయిపోతుంది, అటు బండి కూడా సర్వీసింగ్ కూడా తొందర రావడం జరుగుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు కూడా కొన్ని ఏర్పడతాయి అన్నమాట. అయితే అయితే ఈ స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రము ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికే పోలీసులు ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే సిగ్నల్ కొన్ని సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్
అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని ఇంపార్టెంట్ సిగ్నల్ అవసరం దగ్గర ఉంచారు. కొన్ని చోట్ల ఏం చేశారంటే యూటర్న్ పెట్టారనమాట. ఇప్పటికి యూటర్న్ పెడితే ఆగకుండా వెళ్ళిపోవడం అన్నట్టు ఇక. అంటే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం అన్నట్టు. సో అట్లా కొన్ని ఇప్పటికీ రన్ చేస్తూ ఉన్నారు. అది సమస్య గుర్తించి అది హైదరాబాద్లో ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. దాదాపు 4-5 ఇయర్స్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు దాదాపు. సో ఇట్లా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీని పరికరాలు వాడుతూ ఇటు సైన్స్ రంగంలో కావచ్చు, ఇటు మీడియా రంగంలో కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థలో కావచ్చు, ఇంకా ఇతరత్ర వ్యవసాయ రంగంలో కూడా కావచ్చు, డ్రోన్లు కావచ్చు. ఇప్పటికే పోలీసు వాళ్ళు డ్రోన్లు కూడా యూజ్ చేసి ట్రాఫిక్ సమస్యలు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. డ్రోన్ల ద్వారా యూజ్ చేసి అప్డేటెడ్ డ్రోన్లు ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్లను పంపించి ట్రాఫిక్ ఎక్కడైతే ఉండదో ఆ రూట్లో ముందే క్లియర్ చేసేలాగా సిగ్నలింగ్ పంపించుకొని ఏదైతే ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఉంటుందో అక్కడికి ముందే సిగ్నలింగ్ ఇచ్చి ఆ రూట్ క్లియర్ అయ్యాలని చెప్పేసి డ్రోన్ల ద్వారా పరికరాలు చేస్తాం. సో ఇప్పుడు ఏదైతే ఆ సిగ్నలింగ్ వ్యవస్థ దగ్గర ఆ రూట్లో ఈ పరికరాలు వస్తే సిగ్నల్ దగ్గర ఆటోమేటిక్గా సిగ్నలింగ్ ఇస్తుంది అనమాట. ఈ డ్రోన్లతో పాటుగా ట్రాఫిక్ కంట్రోల్కు సిగ్నల్స్ వెళ్తూ ఈ ఆటోమేటిక్గా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అవుతుందో ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అనమాట. సో అట్లా ఈ వ్యవస్థ పనిచేయబోతుంది. అంటే ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. పూర్తిగా తగ్గపోయినా కూడా కొంత మేరకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు మనం.